పాకిస్తాన్ వాళ్ళు భయపడగల మనం ఎందుకు భయపడాలా? మోడీ ఉన్నాడు, తిరుగులేదు. ఏమి మనం ఇండియన్స్ భయపడాల్సిన అవసరంలా. పాకిస్తాన్ అంతా మన ముందు నిజమే కదా, కాబట్టి మనం భయపడాల్సిన ఇండియన్స్ అంతా హ్యాపీగా ఉంటామే. ఓకే అమ్మా. సార్ చెప్పింది మోడీ ఉన్నప్పుడు మనకు భయం ఏంది? సార్ నమస్తే సార్. నమస్తే మేడం. సార్ మీ పేరు? నా పేరు వెంకట్రావు అండి. వెంకట్రావు గారు చెప్పండి, పాకిస్తాన్ భారతదేశం మధ్య ఘర్షణ ఎలా స్పందిస్తున్నారు? పాకిస్తాన్ భారతదేశం మధ్య ఘర్షణ మనం పెట్టింది కాదు కదా మేడం, వాళ్ళే సృష్టించారు. 30 మందిని మన వాళ్ళని చంపేశారు. సో వాళ్ళని అనేవాళ్ళు ఎవరైతే ఉగ్రవాదులు ఉన్నారో వాళ్ళని లేకుండా చేయటం అనేది చాలా ఇంపార్టెంట్. ఇవాళే కాదు, మళ్ళీ ఫ్యూచర్లో కూడా ఇట్లాంటి అటాకులు చాలా జరుగుతుంటాయి కదా. ఇవన్నీ ఇప్పుడు తుడిచిపెట్టుకొని పోవాలి ఈ దెబ్బలో. ఇది మనం ఆలోచించామనుకోండి, మళ్ళీ వాళ్ళు ఇట్లా చేస్తూనే ఉంటారు కదా. ఇప్పుడు ఇందులో పాకిస్తాన్కి సంబంధం ఉందా లేదా, వాళ్ళ ప్లేస్లో ఉన్నారు కాబట్టి వాళ్ళని అంతం చేయాల్సిందే. థ్యాంక్ యూ. ఏం పెట్టుకోనా? చెప్పండి. ఈరోజు పాకిస్తాన్ ఆసరాగా తీసుకొని లష్కరా తోయిబా కానివ్వండి, కొన్ని తీవ్రవాద సంస్థలు, పాకిస్తాన్ తీవ్రవాదులు పెహల్గాంలో టూరిస్టులుగా వెళ్ళిన ఎటువంటి సంబంధం లేకుండా కాశ్మీర్ అందాలు చూద్దామని చెప్పి కాశ్మీర్కి వెళ్ళినటువంటి 26 మంది మీద ముష్కరులు దాడి చేసి తీవ్రంగా చంపేయటాన్ని, మరీ మతం పేరు అడిగి చంపేయటాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. చాలా దురదృష్టకరమైన విషయం. దానికి ధీటుగా ఈ రోజున మన గౌరవ ప్రధాని మోడీ గారి నాయకత్వంలో ధీటైన జవాబు ఇస్తూ ఉన్నారు. ఈ రోజున ఈ యుద్ధం పాకిస్తాన్ కనుక దొంగదారులు కుతంత్రాలతో మళ్ళా భారత్ మీద విరుచుకు పెడితే మాత్రం పాకిస్తాన్కి సరైన సమాధానం చెప్పడానికి భారతదేశం మొత్తం 140 మంది భారతీయులందరూ ముక్తకంఠంతో మోడీ గారికి మద్దతిస్తూ ఉన్నాము. అలాగే ఇక్కడ భారతదేశ పౌరుడిగా మేము కూడా మద్దతిస్తున్నాము. అలాగే న్యాయవాద సంఘాలుగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు కానివ్వండి, మన గుంటూరు జిల్లా బార్ అసోసియేషన్ కానీ న్యాయవాదులందరం ముక్తకంఠంతో మన ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి వారికి కూడా మద్దతిస్తూ ఉన్నాము. ఈ పాకిస్తాన్ ఈ రోజు కాదు, గత 60 సంవత్సరాల నుంచి ఇదే విధంగా భారతదేశాన్ని దొంగదెబ్బ కొడతా ఉంది. తీవ్రవాద ముసుగుతో అక్కడ భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయాలని చెప్పి, మతం పేరుతో భారతదేశాన్ని విడదీయాలని, భారతదేశ ప్రజల్ని, భారతదేశ సార్వభౌమత్వాన్ని దెబ్బతీయాలని చూస్తూ ఉంది. దీన్ని తీవ్రంగా పరిగణిస్తున్నాం. దీన్ని ప్రధాని గారికి మేము అందరం భారతదేశం 140 కోట్ల మంది అండగా ఉండాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఈ భారతదేశ సైనికులకి అలాగే త్రివిధ దళాధిపతులకు కూడా సాల్యూట్ చేస్తూ ఉన్నాం. వాళ్ళు పడుతున్న కష్టాలందరికీ, వాళ్ళ కుటుంబాలకి భారతదేశం మొత్తం అండగా ఉంటుందని తెలియజేసుకుంటా ఉన్నాం.